విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలని సూచన. పార్టీపై నేతలపై ఎవరు మాట్లాడినా ఊరుకోవద్దు. కాంగ్రెస్ కు అనుకూలమని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో కవితకు మద్దతు రాకుండా చేయాలనే భావన. సో చూసిన మనం ఈ మధ్య కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సో ఈ విధంగా అయితే ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ చేస్తున్న కమెంట్స్ ని ఇక్కడ నుంచి మీరు సహించేది లేదు. సో కౌంటర్ కి ప్రతి కౌంటర్ ఇవ్వండి అని చెప్పేసి కూడా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా అపోజిషన్ ఉన్నారా అంటే తెలంగాణ జాగృతి అని చెప్పేసి కూడా వాళ్ళ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు మనకు వార్త కనిపిస్తా ఉంది. సో ఇంకోటి కవిత ఈ విధంగా చేస్తున్న కమెంట్స్ చూసుకోవాలి. మనం రీసెంట్ గా చూసిన జూబ్లీస్ బై ఎలక్షన్ తర్వాత కూడా సో కర్మ ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో కర్మ సంబంధించి ఆ విధంగా ట్వీట్ చేసేది కదా. సో దానికి సంబంధించి కూడా సో ఇట్లా ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం సపోర్ట్ గా ఉంటున్నట్టు సో ఆ విధంగా కూడా కంప్లీట్ గా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిన్న మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. సో అలాగే కవిత కూడా దానిపైన కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వారిని ఎవరు రక్షించలేరు, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరే సమాధానం చెప్పాలి. మంది మాదగదులు మాట్లాడితే ఎలా? సో హరీష్ రావుకు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. సో ఈ విధంగా చూసిన ప్రతిసారి ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు టార్గెట్ చేసుకుంటూ సో ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతున్న పరిస్థితి. కవిత తాడోపేడో తెలుసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఆమె చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేయబోతున్నారు. కవితకు ఇకపై రాజకీయ ప్రత్యర్థిగానే చూడాలని గులాబీ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఆమెను ఇలాగే వదిలేస్తే కవిత చేసే ఆరోపణలు విమర్శలు పార్టీకి మరింత నష్టం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. 6th పేపర్ లో ఉంది. ఇక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. సో అంటే కవిత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నప్పుడు సో తనని డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు తీవ్రంగా నష్టం చేకూరుతుంది కాబట్టి సో ఆ విధంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. కవిత టార్గెట్ గా బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు వరుస కౌంటర్లు ఇచ్చారు. కాంగ్రెస్ డైరెక్షన్ లో కవిత పనిచేస్తున్నారని బీఆర్ఎస్ భావించి పార్టీ నేతలు ఎదురు దాడి చేయాలని పార్టీ అధిష్టానం సూచించినట్టు తెలుస్తుంది. అందుకే గతంలో ఎప్పుడు లేని విధంగా నేతలు స్పందించడం, కవిత విమర్శలపై కౌంటర్లు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సో ఇట్లా అధిష్టానం నుంచి వాళ్ళకి ఆల్రెడీ ఆదేశాలు వచ్చేసినాయంటే సో ఈ విధంగా టార్గెట్ చేసుకోండి అని చెప్పేసి సో గులాబీ నేతల టార్గెట్ గానీ కవితల విమర్శలు ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ ఆసక్తిని కలిగిస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ నేతలపై చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గులాబీ నేతలను టార్గెట్ చేసుకుని కవిత వరుస ఆరోపణలు చేస్తుంది. అంతేకాదు పార్టీలో కీలక నేతలున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు పార్టీ సీనియర్ నేతలు టార్గెట్ చేయగా విమర్శలకు పదును పెట్టింది. టార్గెట్ గా చేసుకుని విమర్శలకు పదును పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో వెంటనే స్పందించారు. సో కర్మ హిట్స్ బ్యాక్ అంటూ తన ఎక్స్ ఖాతాలో కవిత పోస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మెదక్ మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన విమర్శలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఆయనతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు టార్గెట్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ నేతల ఆందోళన మొదలైంది. సో ఇట్లా ఈ విధంగా కూడా ఎవరు తోడుకున్న గుంతలు వాడే పడతారని చెప్తారు. సో ఈ విధంగా సో ఎంత వరకు బీఆర్ఎస్ పార్టీలో సో కవితకి ఎంతవరకు ప్రాతినిధ్యం ఇచ్చారు. సో ఇప్పుడు ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకా ఈ విధంగా కంప్లీట్ కూడా రివర్స్ బ్యాక్ అయిపోయింది అనమాట. ఇక డైరెక్ట్ గా రాజకీయ ప్రత్యర్థిగా సో జాగృతిని మీరు జాగృతిగా అనుకుని కంప్లీట్ కూడా టార్గెట్ చేయండి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించడం తెలుస్తుంది. సో కాంగ్రెస్ డైరెక్షన్ లో అంటూ బీఆర్ఎస్ విమర్శలు సో ఇట్లా కంప్లీట్ గా కవిత అయితే కమెంట్స్ చేస్తారో అన్ని కూడా కాంగ్రెస్ డైరెక్షన్ లో కవిత నడుచుకుంటుంది అని ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి బీఆర్ఎస్ అధిష్టానం తెలుసు. ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్. కేటీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత నుంచి విమర్శలు పదును పెట్టడంతో పాటు దూకుడుగా ముందుకెళ్తున్నారు. డైరెక్ట్ గా కేటీఆర్, హరీష్ రావుతో పాటు సీనియర్ నాయకులు టార్గెట్ చేసుకున్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్ కంటే ముందుగానే కేటీఆర్, సంతోష్ కుమార్ టార్గెట్ గా విమర్శలు చేశారు. దీంతో సెప్టెంబర్ లో కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై తెలంగాణ రాజకీయాలతో పాటు బీఆర్ఎస్ లో సైతం తీవ్ర చర్చ జరిగింది. పరోక్షంగా కొద్ది రోజులు విమర్శలు చేసిన ఆమె ఆ తర్వాత డైరెక్ట్ గా అటాక్ మొదలు పెట్టింది. విమర్శల వెనుక కారణాలు ఏంటన్న దానిపై చర్చ జోరుగా సాగుతుంది. దీనికి తోడు విమర్శల అసలు ఉద్దేశం వేరే ఉందని అభిప్రాయాలు కూడా బీఆర్ఎస్ లో చర్చలు దారి తీశాయి. సో ఈ విధంగా ఇంటర్నల్ గా ఉన్న సమస్యలన్నీ కూడా కవిత బయట కంప్లీట్ కూడా బీఆర్ఎస్ పార్టీ బండారమంతా కూడా బయట బండకేసి కొడుతున్న కారణంగా సో కంప్లీట్ ఇక మీరు దీన్ని ఉపేక్షించే అవసరం లేదు. సో కంప్లీట్ మీరు కూడా కౌంటర్ అటాక్ చేయండి అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ ఆదేశించారు. సో ఈ విధంగా కంప్లీట్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. సో వారిని ఎవరు రక్షించలేదు. సో నేను హరీష్ రావును టార్గెట్ చేసుకుని కమెంట్స్ చేసి ఒకసారి చదువుదామా. మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరే సమాధానం చెప్పాలి. మంది మాగద్దులు మాట్లాడితే ఎలా? హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు.
జాగృతి జనం పాట కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ హరీష్ రావు మీద ఆరోపణలు వస్తే ఆయన వివరణ ఇవ్వాలి తప్ప ప్రతిసారి వేరే వారి తరఫున మాట్లాడడం ఏంటి అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో కుదరదు అని చెప్పేసి వారు అన్నారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తులు సమాధానం చెబుతారా లేదా అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. పిల్లి మీద పిట్ట మీద పెట్టి వాళ్ళతో వీళ్ళతో తిట్టిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల్ని దీర్ఘకాలంగా ఎవరు రక్షించలేరని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం అనేది ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యమని కవిత ఆరోపించారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉందని, గ్రామాల్లో వెళ్తే ప్రజలు ఆ పార్టీని తిరుగుతున్నారని, ఇక అయినా కూడా కాంగ్రెస్ గెలిచిందంటే ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ స్పష్టంగా అని ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీ స్పష్టంగా విఫలమైన అని చెప్పి అర్థం అవుతుందని దుయ్యబట్టారు. ఇక ప్రజల సమస్యలపై చేయాల్సినంత పోరాటాలు ఆ పార్టీలు చేయడం లేదని, అందుకే బాధ్యతగా తెలంగాణ జాగృతి తన భుజాన వేసుకున్నానని కవిత చెప్పారు. సో ఇందులో చెప్పిన కొంతవరకు కూడా వాస్తవం. ఎందుకంటే ఇటు ప్రతిపక్ష పార్టీలు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు కూడా ఫెయిల్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చాలా బీజేపీ పార్టీ చేసిన ధర్నాలు 2-3 అంతకన్నా ఎక్కువ లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పర్సనల్ ఎజెండాగా పర్సనల్ కౌంటర్ గా ఇచ్చడంలో బీఆర్ఎస్ పార్టీ సరిపోతుంది. ఇక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఏమో బయటికి అసలు రావడమే లేదు, ఫామ్ హౌస్ కే పరిమితమైన పరిస్థితి. సో ఇది కంప్లీట్ గా పాలిటిక్స్ లో, సో ఇటు ప్రజలు ఇటు మెయిన్ గా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే జాగృతికి సంబంధించిన నాయకులు ఎటు పోవాలి, ఏం చేయాలి, అసలు మాకు ఏం అర్థమైతే అని చెప్పేసి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్న పరిస్థితి. అలాగే పోనీ వీళ్ళు జెన్యున్ గా పబ్లిక్ పైన కొట్లాడతారంటే గత 10 ఏళ్ళుగా మీరు ఎటు వేరు అని చెప్పి ప్రజలు అడుగుతున్న పరిస్థితి. అలాగే రాజకీయ నాయకులు ఎవరు కూడా ఏదైనా సరే సమస్య పైన ఒకవేళ కవిత కనుక మాట్లాడితే మీరు ఎటు వేరు అక్క అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి. గత 10 ఏళ్ళు ఏం చేసినావు, గత 10 ఏళ్ళుగా ఎందుకు నిలదీయాలి, ఇప్పుడు ఎందుకు కంప్లీట్ గా బండారం బయట పెడుతున్నావు అని చెప్పేసి కూడా ఆమెకు అడుగుతున్న పరిస్థితి. సో ఇట్లా ఈ విధంగా కూడా కంప్లీట్ గా రాజకీయాలు కూడా చాలా రసవత్తరంగా మారాయి అనుకోవచ్చు మనం. విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలని సూచన. పార్టీపై నేతలపై ఎవరు మాట్లాడినా ఊరుకోవద్దు. కాంగ్రెస్ కు అనుకూలమని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో కవితకు మద్దతు రాకుండా చేయాలనే భావన. సో చూసిన మనం ఈ మధ్య కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సో ఈ విధంగా అయితే ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ చేస్తున్న కమెంట్స్ ని ఇక్కడ నుంచి మీరు సహించేది లేదు. సో కౌంటర్ కి ప్రతి కౌంటర్ ఇవ్వండి అని చెప్పేసి కూడా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా అపోజిషన్ ఉన్నారా అంటే తెలంగాణ జాగృతి అని చెప్పేసి కూడా వాళ్ళ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు మనకు వార్త కనిపిస్తా ఉంది. సో ఇంకోటి కవిత ఈ విధంగా చేస్తున్న కమెంట్స్ చూసుకోవాలి. మనం రీసెంట్ గా చూసిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత కూడా సో ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో కర్మ సంబంధించి ఆ విధంగా ట్వీట్ చేసేది కదా, సో దానికి సంబంధించి కూడా సో ఇట్లా ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం సపోర్ట్ గా ఉంటున్నట్టు, సో ఆ విధంగా కూడా కంప్లీట్ గా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిన్న మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. సో అలాగే కవిత కూడా దానిపైన కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వారిని ఎవరు రక్షించలేరు, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరే సమాధానం చెప్పాలి. మంది మాదగదులు మాట్లాడితే ఎలా? సో హరీష్ రావుకు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. సో ఈ విధంగా చూసిన ప్రతిసారి ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు టార్గెట్ చేసుకుంటా సో ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతున్న పరిస్థితి.